ఏ పిల్లలు హోంవర్క్ చేసిరా? హ్యావ్ యూ డన్ యువర్ హోంవర్క్స్? అరే విఘ్నేష్, నిన్న స్కూల్కి ఎందుకు రాలేరా నువ్వు? యూనిఫామ్ ఏది? ఒక్కొక్కరికి తాట తీస్తా చదవకపోతే. అందరూ లైన్ లో రండి, హోంవర్క్ తీసుకురండి. నమస్తే ఆల్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. కొంచెం ఈ మధ్య వీడియో చేయడానికి డిలే అవుతుంది, ఎందుకంటే 24/7 నా చిట్టి తల్లి నాతోనే ఉంటుంది. సో దట్ నాకు వీడియోస్ తీసుకోవడానికి టైం ఉండట్లేదు. అందుకే మహాభారతం వీడియోస్ అయితే లేట్ అయిపోతున్నాయి. దానివల్ల మీ అందరికీ సారీ. కానీ ఒక సిస్టర్ ఏమడిగిందంటే, గవర్నమెంట్ స్కూల్, అది కూడా ప్రైమరీ స్కూల్ టీచర్ అవ్వాలంటే ఏం చదవాలి, వీడియో చేయండి అని. తనకైతే ఒక షార్ట్ అప్లోడ్ చేసేసాను, కానీ ఇంకా దీని గురించి డీటెయిల్డ్గా మీ అందరితో షేర్ చేసుకుందామని ఇలా మీ ముందుకైతే వచ్చాను. మీరు కూడా గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి, కష్టపడాలి, ఆ డబ్బులతో నా సంపాదన నేను ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే ముందు కావాల్సింది విల్ పవర్. ఏంటి మోటివేషనల్ క్లాస్ అనుకుంటున్నారా? కాదు, సాధించాలి అనే తపన ఉంటే ఏదైనా సాధిస్తామండి. అయితే ప్రైమరీ స్కూల్ గవర్నమెంట్ టీచర్ జాబ్ కొట్టడం ఎలా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే దానికోసం ఫస్ట్ క్వాలిఫికేషన్స్ ఏంటో తెలుసుకుందాం. ముందు ప్రైమరీ స్కూల్ టీచర్ అవ్వాలనుకుంటే జస్ట్ మీకు ఏంటంటే ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇంటర్ పాస్ అయి ఉన్నారనుకోండి మీరు, ఆ తర్వాత ఈ సెట్ అనే ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. దాన్ని ఏప్రిల్ మే ఆ టైంలో ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఆ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ విధానం ఏంటి, ఏమేమి ఉన్నాయి అవన్నీ అప్పుడు ఆ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఆ వచ్చిన నోటిఫికేషన్ని బట్టి మీరు అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ అయితే క్వాలిఫై అవ్వాలి. మరి ఈ ఎగ్జామ్కి సిలబస్ ఏంటి అంటే 3rd to 10th వరకు ఆల్ సబ్జెక్ట్స్ బుక్స్ చదివి పెట్టుకోవాలన్నమాట. అంటే ఎవరైతే ఈ డిఈ సెట్లో మంచి ర్యాంక్ కొడతారో వాళ్ళకి ఫైనల్గా డిఎస్సిలో జాబ్ కొట్టే ఆపర్చునిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి అప్పటి వరకు చదివే బుక్స్ ఏముంటాయంటే ఓన్లీ స్కూల్ బుక్సే. స్కూల్ బుక్స్. ఇప్పుడు మీరు మంచిగా చదివి ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకొని మంచి కాలేజ్లో సీట్ వచ్చింది అనుకోండి, అంటే ఈ ఎగ్జామ్ రాయాలి. రాసిన తర్వాత ఈ ఎగ్జామ్ అయితే క్వాలిఫై అయిపోవాలన్నమాట. క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళు ఆన్లైన్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి కౌన్సిలింగ్ డేట్స్ అనౌన్స్ చేస్తారు. ఆ కౌన్సిలింగ్ డేట్ వచ్చినప్పుడు ఆన్లైన్లో మీకు ఏ కాలేజ్ అయితే ఇష్టం ఉందో, ఏ కాలేజ్ అయితే మీకు సరౌండింగ్లో దగ్గర ఉన్నాయో ఆ కాలేజెస్ లిస్ట్ మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేయాలన్నమాట. ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి, మీ కేటగిరీని బట్టి మీకు ఒక కాలేజ్ అలాట్ చేస్తారు. మీకు నచ్చిన కాలేజ్ వస్తే ఓకే, మీరు దాంట్లో జాయిన్ అయిపోవచ్చు. లేదు అంటే మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. అలా మీరు కాలేజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా 2 years అయితే కాలేజ్లో డిఈడి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని ఒక కోర్స్ ఉండేది. ఇప్పుడైతే ప్రస్తుతం దాన్ని మేము చదువుతున్నప్పుడు డిఈడి అనేవాళ్ళు, ఇప్పుడైతే డిఈఎల్ఈడి అని అంటున్నారు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనే ఒక కోర్స్ ఉంటుంది. దాన్ని 2 years చదవాలన్నమాట. మనం రాసిన ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఈ కోర్స్ కోసం అనమాట. మరి ఈ కోర్సులో ఏం నేర్పిస్తారు అంటే కంప్లీట్ డిఫరెంట్ సిలబస్ ఉంటుంది. మనం ఫస్ట్ నుంచి 10th ఇంటర్లో కూడా ఈ సబ్జెక్ట్ ఎక్కడ చదువుకోము. ఏముంటుందంటే మొత్తం చైల్డ్ రిలేటెడ్ సబ్జెక్ట్ మాత్రమే. అంటే ఒకవేళ మీరు టీచర్ అయితే పిల్లలకి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏమేమి ఉంటుంది చెప్పడానికి, వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందని సైకాలజీ, ఇంకా మనం స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏమేమి చెప్పాలో అవన్నీ ఆ కోర్సులో ఉంటాయి అన్నమాట. 2 years అవే ఉంటుంది. ఫస్ట్ ఇయర్ ఏమో మామూలుగా ఉంటుంది, సెకండ్ ఇయర్ అన్ని మెథడ్స్ ఉంటాయి. ఈ కోర్స్ని అయితే కంప్లీట్ చేయాలి. 2 years ఖచ్చితంగా కాలేజ్కి అటెండ్ అవ్వాలి. ఆ కాలేజ్లో అటెండెన్స్ ఉండాలి. తర్వాత అసైన్మెంట్స్, రికార్డ్స్, టీచింగ్ ప్రాక్టీసు, ఇంకా అన్ని వాళ్ళు చెప్పిన అన్ని రూల్స్ ఫాలో అయిపోయి ఎవరైతే రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళి అన్ని విషయాలు నేర్చుకుంటారో వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే
చాలా మంది ఇంటి దగ్గర ఉండి ఆ బుక్స్ తీసుకొని చదువుతారు. అలాంటి వాళ్ళకి కూడా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది గానీ, ఎవరైతే రెగ్యులర్ ఎళ్తారో వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటది అని నా ఒపీనియన్. ఎందుకంటే ఒక టీచర్ చెప్పింది నేర్చుకొని, ప్రాక్టీస్ జేసి, ఇంకా టీచింగ్ ప్రాక్టీస్ అని చెప్పినాం గదా! టీచింగ్ ప్రాక్టీస్ అంటే కొన్ని డేస్ మీకు నచ్చిన కొన్ని స్కూల్స్ ఇస్తారు. ఆ స్కూల్‌లో ఎళ్లి మీరు ఒక టీచర్ లాగా ప్రాక్టీస్ జేయాలన్నమాట. జాబ్ రాకముందే. దీన్ని టీచింగ్ ప్రాక్టీస్ అంటారు. ఇది డ్యూరింగ్ కోర్స్ జరుగుతది. ఇది అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ కోర్సులో యాజ్ యూజువల్ మనకి ఇంటర్ అయిపోగానే ఎలా అయితే ఎగ్జామ్ ఉంటుందో, అలాగే డీఈఈ సెట్ ఫస్ట్ ఇయర్ అయిపోగానే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్, సెకండ్ ఇయర్ అయిపోగానే సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్‌లో మీరు ఖచ్చితంగా క్వాలిఫై అంటే పాస్ అయ్యి ఉండాలన్నమాట. ఇది అయిపోయింది. ఇంకా కోర్స్ చేసేసిర్రు. ఈ కోర్స్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు ఒకవేళ ఫ్యూచర్‌లో జాబ్ వచ్చినా రాకపోయినా డీఈడీ చేసినాం మేము అంటే ప్రైవేట్ స్కూల్‌లో మంచి హోప్స్ ఉంటాయి మిమ్మల్ని తీసుకోవడానికి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్‌లో కూడా చాలా మంచి సాలరీస్ ఉన్నాయి నన్ను అడిగితే. సరే ఇంకా కోర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి మరి? చాలా మంది ఏం చేస్తారంటే నెక్స్ట్ కోర్స్ అయిపోగానే ప్రైవేట్ స్కూల్‌లో ఎళ్లి టీచింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు పర్లేదు బానే ఉంటారు. ఇంకా కొందరు ఏంటంటే యాక్చువల్‌గా ఇక్కడికే అయిపోలేదన్నమాట. అసలుకైతే ఇప్పుడే మొదలవుతుంది. ఏంటంటే మీరు డీఎల్ఈడీ కోర్సు అయిపోయింది. డీఈడీ అయిపోయింది కోర్సు. తర్వాత ఏంటంటే టీఈటీ టెట్ అనే ఎగ్జామ్‌కి చాలా కష్టపడాల్సి ఉంటుందన్నమాట. ఇదేంటి అంటే ఒక గేట్ లాంటిది. అంటే మనకు జాబ్ రావాలంటే ముందు ఒక ఫిల్టర్ అన్నమాట. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక ఫిల్టర్ ఉంటది. ఈ టెట్ గురించి చెప్తాను ఫస్ట్. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అన్నమాట. మీరు అసలు టీచర్‌కి ఎలిజిబిలిటా లేదా అనేది ఈ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. మరి ఏం చదవాలి దీనికోసం? సిలబస్ ఏంటి అంటే ఇది కూడా సేమ్ యాక్చువల్‌గా ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి ఈ టెట్ అనేది వేయాలి గవర్నమెంట్. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తున్నాం కదా! చాలా డిలే అవుతున్నాయి. ఎప్పుడో అప్పుడు వచ్చినప్పుడు టెట్‌కి ఎగ్జామ్ రాసుకొని క్వాలిఫై ఉంటే మనము నెక్స్ట్ ఇంకొక స్టెప్ ముందుకెళ్తాం అన్నమాట. టెట్‌లో మరి సిలబస్ ఏముంటుంది అంటే టెట్ రాయాలంటే మనకి సేమ్ డీఈ సెట్ ఎంట్రన్స్ ఫస్ట్ లో రాసిన సిలబస్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటది ఆల్మోస్ట్. ఇంకా కొంచెం ఎక్స్ట్రా సైకాలజీ యాడ్ అయి ఉంటది. సో అక్కడ ఎందుకు జాబ్ రావడానికి మెయిన్ ఫ్యాక్టర్ అంటే అక్కడ చదువుంటాం కాబట్టి మళ్ళీ ఇక్కడ చదివితే మనకి ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా టెట్ లో 20% వెయిటేజ్ డిఎస్సికి ఉంటది అనమాట. అంటే మీరు ఎవ్రీ 7 మార్క్స్ కి ఒక పాయింట్ మనకు డిఎస్సి యాడ్ అవుతుంది. అంటే టెట్ లో ఎక్కువ స్కోర్ చేసి ఉంటే మనకు డిఎస్సిలో చాలా ఈజీగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే టెట్ చాలా ఇంపార్టెంట్. టీఈటీ టెట్ రాయడానికి సేమ్ చెప్పిన కదా ఇందాక 3rd నుంచి 10th ఇంటర్ లెవెల్ కూడా ఇస్తూ ఉంటారు కొన్నిసార్లు. కానీ ఇప్పుడు డిఎస్సి మాత్రమే పెడుతున్నారు కాబట్టి 10th వరకు ప్రతి బుక్ ప్రతి లైన్ టెక్స్ట్ బుక్ చదివి ఏ పేజ్ లో ఏముందో చెప్పేంత అదిగా చదవాలన్నమాట. అప్పుడు టెట్ లో ఎబో 90 ఎబో 100 ఎబో ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా ఛాన్సెస్ ఉంటాయి గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి. ఇంకా టెట్ అయిపోయింది, మీకు మంచి మార్క్స్ వచ్చినాయి. మరి నెక్స్ట్ ఏంటి? ఫైనల్ అన్నమాట. ఇది కనుక కొట్టావా నీకు జాబ్ వచ్చినట్టే. ఇదేంటంటే డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిషన్. ఈ డిఎస్సిలో కొట్టాలంటే మరి ఏం చదవాలి అంటే సేమ్ యాజ్ యూజువల్ ఎవరైతే డిఈడి కోర్స్ చేసిరో ఎవరైతే టెట్ క్వాలిఫై ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ డిఎస్సికి అర్హులు అనమాట. ఈ డిఎస్సి రాసిన తర్వాత మీకు మీ కేటగిరీని బట్టి ఎన్ని పోస్టులు ఉన్నాయని బట్టి మీకు వచ్చిన మార్క్స్ ని బట్టి ఫైనల్ గా మీకైతే గవర్నమెంట్ జాబ్ వస్తుంది అనమాట. ఒక్కొక్కటి మెట్ ఎక్కితే గవర్నమెంట్ జాబ్ రావడం చాలా ఈజీ. నిజం చెప్తున్నా, అన్ని జాబ్లు ఒక ఎత్తు, టీచర్ జాబ్ ఒక ఎత్తు. మన బాల్యం ఎప్పుడు మన కళ్ళ ముందే ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ చిన్న చిన్న బుజ్జి పిల్లల్ని చూస్తే చాలా టాలెంట్ ఉంటుంది ఒకరొకరికి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్. అందుకనే కష్టపడండి. తర్వాత 20:90 20:80 సూత్రం పాటించాలి. అంటే ఒక 20 years కష్టపడ్డాం అనుకో 8 years హ్యాపీగా ఉంటాం. అంటే ఓ పెద్ద సంపాదిస్తాము అని కాదు, మనకు కావాల్సిన చిన్న లైఫ్ ని చిన్న రిక్వైర్మెంట్స్ ని హ్యాపీగా లీడ్ చేయగలుగుతాం. బతకడం వరకు మాత్రమే గవర్నమెంట్ జాబ్, సంపాదించాలంటే మాత్రం నో గవర్నమెంట్ జాబ్. అది గుర్తుపెట్టుకోండి. చాలా సంపాదించాలి, చాలా ఇల్లులు కట్టుకోవాలి, చాలా అని చేయాలి అట్లాంటివి అనుకుంటే మాత్రం గవర్నమెంట్ జాబ్ అస్సలు తెచ్చుకోవద్దు. జస్ట్ సింపుల్ లైఫ్, సింపుల్ గా ఉండాలి. నాకు
నేను మినిమం థింగ్స్ బై చేయగలిగితే చాలు అనుకుంటే మాత్రమే గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఇట్లాంటి ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు వీడియోని అయితే లైక్ చేయడం అసలు మర్చిపోదు. ఈ వీడియోకి ఒక 100 likes టార్గెట్ పెట్టుకుంటున్నా. చూద్దాం ఎన్ని వస్తాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.